డబ్బున్న వాళ్ళ కథలు ఎట్లుంటాయి చూడండి ఒక్కొక్కటి. బేర్ నెసెసిటీస్ అని ఒక క్రూజ్ షిప్ కంపెనీ ఉందన్నమాట, టూర్స్ అండ్ ట్రావెల్స్ది. సో వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ షిప్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా జర్నీ చేస్తారు కదా, వాళ్ళకి క్లోతింగ్ ఆప్షన్ అనమాట. అంటే వాళ్ళు బట్టలు వేసుకోవద్దు, ఎలాంటి బట్టలు వేసుకోవద్దు, ఈవెన్ చెడ్డీ కూడా వేసుకోవద్దు అనమాట. ఓకేనా. సో వాళ్ళది ఫేమస్ ట్రిప్ ఏంటంటే 11 days ట్రిప్ అనమాట, ద బిగ్ న్యూడ్ బోట్ అని. సో ఇది వరల్డ్లోనే అతిపెద్ద బోటు, ఎక్కడైతే అందరు న్యూడ్ ట్రావెలర్స్ ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇది ఎందుకు క్రియేట్ చేశారంటే న్యూడిటీని, నేచరిజంని, కంఫర్ట్ని ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా చూడాలి అనేది వీళ్ళ భావన అనమాట. దానికోసం దీని అయితే స్టార్ట్ చేశారు. ఓకేనా. సో మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే 18+ years ఉన్నోళ్ళు, 18+ ఏజ్ ఉన్నోళ్ళు ఎవరైనా ఎలిజిబులే. 18+ ఉండాలి. ఓకేనా. సింగిల్స్ అయినా, కపుల్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. సో ప్రైస్ రేంజెస్ ఎట్లున్నాయి? ప్రైస్ రేంజెస్ వచ్చేసి 4 types ఉన్నాయండి. ఫస్ట్ ఒకటి బేసిక్ క్యాబిన్. బేసిక్ క్యాబిన్ ఏమో $2,000 to $3,000 అనమాట. అంటే మా ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1,60,000 to 2,40,000 ప్లస్ అనమాట ఫస్ట్ది. సెకండ్ది వచ్చేసి బాల్కనీ వ్యూ. బాల్కనీ వ్యూ వచ్చేసి ఎంత ఉంది? $13,000 to $15,000 ఉంది. థర్డ్ వచ్చేసి మినీ సూట్ అనమాట. మినీ సూట్ వచ్చేసి $20,000 to $30,000 ఉంది. లాస్ట్ వచ్చేసి లగ్జరీ విల్లా. లగ్జరీ విల్లా వచ్చేసి $33,000 నుంచి $50,000 ప్లస్ అనమాట. అంటే 1,60,000 నుంచి $50,000 ప్లస్, అంటే 40 lakhs ప్లస్ దాకా ఉందన్నమాట. సో డబ్బు ఉంటే ఇట్లాంటివి కూడా ఉన్నాయి న్యూడ్ ఓనికి. సో వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, అంత అమౌంట్ పెడుతున్నారు, సరే వీళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఆ అమౌంట్కి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏమంటారు దాన్ని, షిప్ ట్రావెలింగ్, ఇంకా అకామిడేషన్, ఫుడ్ ఒకటి, మీల్స్, ఇంకా షిప్ మీద యాక్టివిటీస్ అయితే ఉంటాయి కదా, వాలీబాల్ టోర్నమెంట్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, థీమ్ నైట్స్ కానీ, షిప్ మీద ఉండే యాక్టివిటీస్ అన్నీ ఇంక్లూడెడ్ అందులో. ఓకేనా. సో ఏవి ఎక్స్క్లూడెడ్ ఏంటి అంటే, ఎక్కడన్నా మధ్యలో ఈ 11 daysలో అక్కడక్కడ పోర్ట్స్లో ఆగుతుంది కదా, సో అక్కడ బీచ్లో ఏమైనా యాక్టివిటీస్ మీరు చేస్తే కనుక దానికి పే చేయాలి. సో వీళ్ళవి ఎన్ని ట్రిప్స్ ఉన్నాయంటే, ఫస్ట్ 11 days ఏమో పెద్దది, అన్నిటికన్నా ఒక పెద్ద ట్రిప్ అనమాట. షార్టర్ ట్రిప్స్ కూడా ఉన్నాయి వీళ్ళవి, 7 to 10 days ట్రిప్ కూడా నడుస్తుంది. ఇంకోటి అన్నిటికన్నా పెద్ద ట్రిప్ ఏంటంటే 2 to 3 weeks అనమాట. సో ఇట్లా 3 ఉన్నాయి, 7 to 10 days ట్రిప్ ఒకటి, 11 days ఒకటి, 2 to 3 weeks. 2 to 3 weeks అన్నిటికన్నా పెద్దది అనమాట, లగ్జరీ ట్రిప్ అది. ఓకేనా. సో ఈ షిప్ మీద డూస్ అండ్ డోంట్స్ ఏంది, అసలు ఎప్పుడు బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి పోర్ట్లో, ఎక్కడైనా పోర్ట్లో ఆగినప్పుడు, ఇంకా డైనింగ్ రూమ్స్లో ఎక్కడైనా తినేటప్పుడు, ఇంకోటి క్యాప్టెన్ రిసెప్షన్ ఇంట్రొడక్షన్, ఇంకొకటి ఎవరైనా ఆన్ బోర్డ్ వచ్చి యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళని చూడాలి, డాన్స్ ఏదో పర్ఫార్మెన్స్ ఇస్తారు, అప్పుడు ఈ 4 times వాళ్ళు బట్టలు వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకోటి ఎప్పుడు వేసుకోని అవసరం లేదు, మిగతా ఇంకెప్పుడైనా వేసుకోని అవసరం లేదు. డైనింగ్ రూమ్స్లో వేసుకోవాలి, కానీ బఫెట్ సిస్టమ్ ఉంటుంది కదా, బఫెట్స్ ఎవరిది వాళ్ళు వేసుకోవచ్చు. సో అక్కడ కూడా న్యూడ్గానే ఉండొచ్చు. ఓకేనా. డూస్ అండ్ డోంట్స్ ఏంటంటే, ఎప్పుడైనా కూర్చునేటప్పుడు న్యూడ్గా ఒక టవల్ కింద పరుచుకొని కూర్చోవాలి పక్క. ఓకేనా. ఇంకొకటి ఎవరివి ఫొటోస్ వీడియోస్ తీయొద్దు. ఓకేనా. ఇంకొకటి ఎట్లాంటి సెక్సువల్ యాక్టివిటీస్ చేయొద్దు దీని మీద. ఓకేనా. మీరు కపుల్స్ అయినప్పటికీ, మీ GF-BFతో వెళ్ళినప్పటికీ ఎట్లాంటి యాక్టివిటీస్ చేయొద్దు. సో వాట్ ఆర్ ద డోంట్స్ ఏం చూద్దాం. ఈ డోంట్స్ ఒకటిలా ఉన్నాయి, ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉంది. డోంట్స్ ఏంటంటే, వీళ్ళు చెప్పిన ప్లేసెస్ ఉన్నాయి కదా, పోర్ట్లో కానీ, డైనింగ్ రూమ్స్లో కానీ, ఇంకా క్యాప్టెన్ రిసెప్షన్ ఇంట్రడక్షన్లో కానీ, ఇక్కడ ఖచ్చితంగా బట్టలు వేసుకొని ఉండాలి. ఓకేనా. మళ్ళీ ఇంకొకరిని డిస్టర్బ్ అంటే వాళ్ళని జడ్జ్ చేయొద్దు. అరే నీ తొడలేంద్రా ఇట్లున్నాయి, నీ తలకేంద్రా ఇట్లున్నాయి, ఇట్లా జడ్జిమెంటల్గా మాట్లాడొద్దు అనమాట. అందరినీ రెస్పెక్ట్ఫుల్గా చూడాలి. సెకండ్ది. ఇంకోటి వచ్చేసి, మీరు వేరే వాళ్ళని ఎవరిని ఇన్అప్రాపరియేట్గా అడ్వాంటేజ్ తీసుకోవద్దు, న్యూడ్ ఉన్నారు కదా అని చెప్పేసి. సో మీరు ఇందులో ఏదైనా ఉల్లంఘిస్తే వాడు నెక్స్ట్ ఇంకొక పోర్ట్ ఎక్కడొస్తుందో అక్కడే దింపేస్తాడు. ఎట్లాంటి రిఫండ్ ఇయ్యడు, కంపెన్సేషన్ ఇయ్యడు అనమాట, దొబ్బే అంటాడు ఖాళీ. ఓకేనా. ఒకవేళ డబ్బులు ఉంటే ఇట్లాంటివి కూడా ఉన్నాయని మనకు తెలుస్తుంది. సో మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు వెళ్తారేమో కమెంట్ చేయండి. సో ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ సీయింగ్ దిస్ ఆన్ Instagram, ప్లీజ్ ఫాలో. చలో బాయ్.